అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నాయమ్మా సన్న బియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది? బాగానే ఉన్నాయి బాబు, మేము తింటున్నాం కదా, బాగానే ఉన్నాయి. అంటే ఈ గత నెల తీసుకున్నారా సన్న బియ్యం? తీసుకున్నాము. మన పోయిన నెల సన్న బియ్యం మొత్తం నూకల బియ్యం వస్తున్నాయి, బియ్యం అంతా మెత్తగా అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. లేదు బాబు, మేము బాగానే తింటున్నాము. ఏదో ఒక్కొక్క సంచి అలాగ వస్తుంది, ఒక్కొక్క సంచి ఇలాగ వస్తుంది. అన్నిటికి ఇలాగంటే కష్టం కదా బాబు. మేము తింటున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఇవేనా తీసుకున్నా? ఇయ్యే మేము అన్నం ఆర్చుకుంటున్నాము. కొంచెం అంటే కొంచెం ఎగర పెట్టకుండా అన్నం ఆర్చుకుంటుంటే అన్నం బాగుందమ్మా. మరి తెలంగాణ ప్రభుత్వం ఒకటేసారి 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుంది అమ్మ, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు సంతోషంగానే ఉంది బాబు. గతత్మని రాకుండా 3 నెలలకు మళ్ళీ బాగానే ఉంది మాకు. అంటే గతంలో దొడ్డు బియ్యం ఇస్తే వాటిని అమ్ముకున్న పరిస్థితి కూడా చూసినాం కదమ్మా. ఇప్పుడు సన్న బియ్యం వస్తే ఇళ్ళలో వండుకుంటున్నాం. మేము అమ్ముకోలేదు బాబు. మేము కూడా అప్పుడు షుగర్ ఉన్నది కదా, మాకు అందరికి షుగర్ గట్ట ఉంది కదా, అవి వండుకుని తింటే షుగర్ పోతుంది అని అంటే మేము అయ్యే వండుకున్నాము. మేము ఎప్పుడు అమ్మలేదు. ఇంకా మాకు ఆ బియ్యం కూడా ఉన్నాయి. మేము దోశలు కానీ వాటికి కానీ మేము వాడుకుంటున్నాం. ఇవి దోశలకే వాడుకుంటున్నారా లేదా తినడానికి వాడుకుంటున్నాం? ఇంకా దోశలు గట్ట మేము ఏం వాడుకోవట్లేదు. మేము ఇవి తినడానికే వాడుకుంటున్నాం. వాడుకుంటున్నాం. అన్నం అయితే అన్నం బాగానే ఉందమ్మా, బాగానే ఉంది అన్నం. రేషన్ డీలర్ నెల ఇస్తున్నారా మీకు? టైం నెల ఇచ్చేస్తున్నారమ్మా, టైంకి ఇచ్చేస్తున్నారు. పొద్దున 3 నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వడంతో అంత మొత్తం లైన్లు క్యూలు పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. లేట్ అవుతుందా తొందరగానే ఇస్తున్నారు? లేదమ్మా, తొందరగానే ఇస్తున్నారు బాబు. లైన్లో ఉన్నప్పుడు కొంచెం లేట్ అవ్వకపోతే ఎలాగుంటుంది చెప్పు, పో నువ్వే చెప్పు. అవుతుంది, లేట్ అవుతుంది. 3 నెలల తంబు ఒకటేసారి పెట్టిస్తున్నారు, లేదు 3 తమ్ములు ఒకటేసారి పెట్టిస్తున్నారు అంటున్నారు కదా. అంటే దానివల్ల లేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. అవి 3 ఒకటేసారి పెట్టిస్తున్నారు ఒకే నెల అని చెప్పేసి అంటున్నారు. ఏమమ్మా ఆ విషయం అయితే ఇప్పుడు ఏం లేదు. మా ఒక్క తూరే కానీ 3 తూర్లు లేదు, ఒక్క తూరే. మంచిగానే ఉంది ఇప్పుడు ఈ సన్న బియ్యం. బాగానే ఉన్నాయి తమ్ముడు. మేమైతే బాగానే తింటున్నాము, బాగానే ఉన్నాయి. పిల్లలకు కూడా మేమే వండి పెట్టుకుంటున్నాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారా మీ రేషన్ బియ్యం మీరు? మేము ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలు పట్టి తీసుకుంటాం. 40 సంవత్సరాలు పట్టి. మాకు అప్పుడు శ్రీనివాసు సార్ అన్నారు కృష్ణానగర్ అని, అక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడన్నా తీసుకోవచ్చు అన్నారని ఇక్కడ తీసుకుంటాం. అంటే ఈ రేషన్ బియ్యం డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారా, ఫ్రీగానే తీసుకుంటున్నారా? లేదమ్మా, ఫ్రీనే. డబ్బులు ఏమి ఇవ్వలేదమ్మా, ఫ్రీనే తీసుకుంటాం. ఏమేమి ఇస్తున్నారు ఈ రేషన్లో మీకు? ఒక బియ్యం గోధుమలు ఇంకంతే, ఇంకేం లేదు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. ఎట్లుందమ్మా ఈ 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. 3 నెలలు అంటే ఒకసారి ఇస్తారు కాబట్టి ఇక మాగుతాయి కదా, బాగానే ఉంటాయని తీసుకుంటున్నాం. బాగానే ఉంటాయి. రేషన్ బియ్యం అనుకున్నారా ఇంట్లో, లేదంటే వేరే బయట నుంచి తెచ్చుకుంటారా? లేదు, ఇవే వాడుతున్నాం. పోయిన నెల ఇచ్చినప్పటి సంది అయితే ఇవి వాడుతున్నాము. ఇంతకుముందుకు ఇక దొడ్డు బియ్యం ఇస్తే కొన్ని దోశలకు దానికి దీనికి వండుకునే, లేకపోతే లేదు. అట్లా రేషన్ బియ్యం అన్నమాటే కానీ అన్ని మెత్తగా అవుతున్నది, బంక లెక్క అవుతుంది అన్నం అని చెప్పేసి అంటున్నారమ్మా. నిజమేనా? పాలకు మీద వంపాలని అన్నం వంపితే మంచిగానే అవుతుంది. ఇంకా కాకపోతే కొంచెం మెత్తగా అవుతుంది, లేట్ అయితే కొంచెం మెత్తగా అవుతుంది అంతే. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి బయట అంటున్నారు కొందరు. కానీ అవైతే ఇంకా మాకైతే నమ్మకం లేదు. మంచి బియ్యం మాకైతే మంచిగానే అవుతుంది. బాగానే ఉన్నాయి బియ్యం అయితే. ఎన్ని తీసుకుంటున్నారమ్మా రేషన్ బియ్యం? ఒక్కొక్కరికి 6 కిలోలు కదా ఇచ్చేది. 6 ఇంట్లో ఎంతమంది ఉండో ముగ్గురం ఉన్నాం కదా, మాకు నెలకు 18 కిలోలు వస్తాయి. అవి 3 నెలలు ఒకసారి కలిపి ఇచ్చేస్తున్నారు. ఒక్కసారి. సో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉందా? బాగానే ఉంది. బియ్యంలో మాత్రం బాగానే ఉంది, బాగానే ఇస్తున్నాడు. బియ్యం కోసం ఏం టెన్షన్ ఏం లేదు, బాగానే ఇస్తున్నాడు. బాగానే ఉంది. మహిళల కోసం అన్ని మంచిగా చేస్తున్నా అంటుండే కదా రేవంత్ రెడ్డి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే బియ్యంలో మాత్రం బాగానే ఉంది. ఇంకా మిగతా కొన్ని ఇంకా వెనక ముందు చేస్తాడేమో కానీ మనం అయితే ఇప్పుడు అన్ని ఒక్కసారి అంటే ఎవరైనా చేయలేరు కదా, చేస్తాడేమో. మీ మహిళల్ని కోటీశ్వరులను చేస్తున్నట్టు కదా రేవంత్ రెడ్డి, నిజమేనమ్మా? కోటీశ్వరులు చేస్తలేడు, ఏం చేస్తుంది చెప్పు. కోటీశ్వరులు ఏం లేదు. బియ్యంలో ఒకటైతే మంచిగా ఉంది. ఇంకా మిగతా అంటే ఏమొచ్చింది ఏం లేదు. 2500 అవి రాలేదు, ఏవి రాలేదు మాకు ఇప్పటిదాకా. ఫ్రీ బస్సు పెట్టిండంటే 500కే గ్యాస్ ఇస్తున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఫస్ట్ నెలలో ఇచ్చాడు, ఒక్కసారి వచ్చింది ఒక సంవత్సరం. మిగతా టైంలో రాలేదు. గ్యాస్కి అయితే ఈ సంవత్సరంలో ఏదీ లేదు. మేమే పైసలు 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇంట్లో అత్తకు 2500 ఇస్తాడు, కోడలుంటే కోడలికి 2500 ఇస్తాడు అమ్మ, ఇస్తున్నాడు మరి? ఏవీ లేవు అసలు ఇప్పటిదాకా. 2500 మాట లేదు, పింఛన్ చేస్తానంటే పింఛన్ మాట లేదు, ఏదీ లేదు. ఇక ఆ పాత వాళ్ళకి ఇస్తుండో అదే కానీ మాకు ఇండ్లు ఇస్తానన్నాడు, అన్ని తీసుకురు కాగితాలు. అవి అయితే ఏం లేవు, బియ్యం తప్ప ఏం లేవు నాన్న. మిగతా అయితే ఒక్కటి కూడా లేదు. మహిళలకు 0 వడ్డీ రుణాల కింద మీకు మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాడు? ఏమీ లేదు నాన్న, 0 వడ్డీ లేదు, మాకేం లేదు. భూములు అయితే లేవు, మాకు జాగాలు లేవు. ఇండ్లు ఒకటి ఇస్తాడేమో ఆశ ఉంది మాకు. డబుల్ బెడ్రూమ్లు అంటే పెట్టుకున్నాం, అవి కూడా ఇప్పటిదాకా లేవు. అంటే భూములు లేని వాళ్ళకి కూడా నెల అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పటికైతే ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమి ఇస్తాడో తెలియదు కానీ ఇప్పటిదాకా అయితే ఏమి ఇవ్వలేదు. మరి రేవంత్ అన్న పాలన మంచిగా అనిపిస్తుందని? పాలన ఇదే కదా, మధ్య రకం వాళ్ళకైతే కష్టాలే కదా.
ఉన్నోళ్ళకు మంచిగానే ఉంటుంది, మధ్య రకం వాళ్ళకైతే కష్టమే. ఏదో మధ్య రకం వాళ్ళకు ఎందుకంటే బతకలేక సావలేక అన్నట్టుంది మా బతుకులు. అట్లా ఏదన్నా ఇండ్లు ఇస్తే కిరాయిలు కట్టుకోలేక బాధ అవుతుంది మాకు. అట్లా కేసీఆర్ ప్రభుత్వాన్ని చూశారు కదా, ఇప్పుడున్న రేవంత్ అన్న ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ రెండు ప్రభుత్వాన్ని? అనిపిస్తుంది అంటే ఆయన కొంచెం బాగానే చేసిండు కొన్ని. మరి ఈయన వచ్చినప్పటి సందే బియ్యం తప్ప వేరేటి ఏం లేవు నాన్న, మాకు ఇచ్చింది అయితే ఏం లేదు. అది అన్ని ఇస్తాను అన్నాడు, ఏదీ లేదు. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఇక ఎవరు వస్తేనంటే ఈయన ఏమన్నా అప్పటి వరకు చేస్తే ఈయన రాగలుగుతాడు, లేకపోతే లేదు. అంతే అంతే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు అన్న రేషన్ బియ్యాన్ని మీరు? నా తెలివి వచ్చిన కాడికి వెళ్ళి నేను 30 సంవత్సరాలు అయింది తీసుకున్నాను. గతంలో ఎట్లుండే బియ్యం, ఇప్పుడు ఎట్లున్నాయి? అప్పుడు ఏం జర దొడ్డు బియ్యం వచ్చేది, జర బంక జర ముద్ద అయ్యేది. ఇప్పుడు ఈ నెల సన్ని పర్వాలేదు, మంచిగానే వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన బియ్యమే అంత బంక అవుతుంది, పాలిష్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సన్న బియ్యాన్ని, నిజమేనా? ఎగిరితే అప్పుడు గంజి అమ్మితే మంచిగానే అవుతుంది. జర ఏదో మర్చిపోయి ఉంటే అది మెత్తగా అవుతుంది, కానీ మరి దాని అనుసొప్పులు ఉంటే మంచిగానే అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తుంది కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది. అంటే మీరు బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారా బియ్యం, లేదంటే ఇవే తింటున్నారా? మాకు అప్పుడు నెలకి ఇస్తే సరిపోకపోయి, కానీ ఇప్పుడు 3 నెలలకు ఒకసారి అంటే సరిపోద్ది. ఇప్పుడు మధ్యాహ్నం సరిపోకపోతే కొనుక్కొచ్చుకుంటాం. బియ్యం క్వాలిటీ ఎట్లుందన్న? ఇప్పుడు అయితే పర్వాలేదు, మంచిగా ఉంది. బియ్యం క్వాలిటీ మంచిగా ఉంది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, దొడ్డు బియ్యం ఇచ్చినందుకు అంటే బయట అమ్ముకున్న పరిస్థితి కూడా చూసాం కొందరు. బియ్యం కూడా మేము అమ్ముకోలేదు, ఏ పూట కాపూట కొనుక్కుంటే దొడ్డు బియ్యం కూడా మంచిగానే ఉండేది, కానీ జర సలనం అయితే వరకు జర ముద్ద ఉండేది. అంటే అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే దాన్ని ఒక దోశలకో లేదంటే వేరే ఏదైనా దానికో వాడుకునేవారు కదా, తినేవాళ్ళు కాదు. సో మరి సన్న బియ్యం కూడా అట్లనే వాడుతున్నారా లేదంటే తింటున్నారా? అది కూడా వండుకున్నాం, ఇది కూడా వండుకుంటాం. మాకు దోశలు గీసలు ఇక టైం ఉండదు, మేము వండుకొని అన్నమే తింటాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎట్లుందన్న, బాగా అనిపిస్తుందా మీకు ఈ 3 నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వడంతో? అంటే ఇప్పుడే ఫస్ట్ నెల కన్నా 3 నెలలు ఇచ్చేది, 2-3 నెలలు ఇస్తే ఎట్లా ఇచ్చేది తెలుస్తుంది. ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగా ఉంది. అంటే ఈ 3 నెలల బియ్యం ఇవ్వడం ద్వారా అంటే క్యూలు కడుతున్నాము, మాకు తొందర వస్తలేవు బియ్యము, లేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. ముగ్గురికి ఇచ్చేది పోయి ఇప్పుడు అప్పుడు ముగ్గురికి ఇచ్చేది ఇప్పుడు ఒకరికి నిలబడుతుంది, టైం పడుతుంది జర అంతే. అంతేగాని అప్పుడేమో 15 రోజులు ఇచ్చేది, ఇప్పుడేమో నెల మొత్తం ఇస్తామంటున్నాను కదా, టైం ఉంటుంది. అంత బాగానే ఉందండి. అంటే ఇంతకుముందు 2 సార్లు వచ్చి మళ్ళీపోయాను నేను. మరిపోయినారు ఎందుకు? అంటే లైన్ ఎక్కువ. లైన్ ఎక్కువ. అప్పుడు ముగ్గురు పోయేది, ఇప్పుడు ఒకటే మనిషి 3 మాట పెట్టాలి కదా, టైం పడుతుందని ఇక మేము అవతల డ్యూటీ పోవాలి కదా, వెళ్ళిపోయారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఏమంతా పాలన మంచిగా ఉందా మీకు? ఇక ఈ బియ్యం ఒకటే మంచిగా ఉందన్న, ఏం అంత బాగాలేదు. ఏమన్నా చేస్తే మంచిగా ఉన్నట్టు లెక్క. అంటే ఏం చేయాలి, అన్ని బాగానే చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. గవర్నమెంట్ ఇల్లు లేదు, ఏం లేదు మాకు. అంటే ఇందిరమ్మ ఇల్లు పథకం వేసినాం అంటున్నాడు కదా. ఇందిరమ్మ ఇల్లు పథకం లేదు మాకు. 3000 లోన్ తెచ్చుకున్నా, లోన్ కూడా 1 రూపాయి కూడా మాఫీ కాలేదు మాకు. ఏం రూపాయి కూడా లాభం లేదు ఈ బియ్యంతో. అంటే వచ్చే 10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఉంటాడు అని చెప్పేసి బాగా చెప్తా ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్తాను? ఏమన్నా మంచిగా చేస్తే ఉండగలుగుతాడు, ఈ చేయకపోతే ఇక గింతే. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా చూసినావు కదా, ఎట్లా అనిపించింది మీకు? కేసీఆర్ ఉన్న రోజులు అయితే మంచిగానే చేసాను అన్నిటికీ. జర రైతు బంధు కూడా టైంకి వేసేది, రుణమాఫీలు కూడా చేసిండు. ఈయన అన్నట్టు రుణమాఫీలు, కానీ రుణమాఫీలు అయితే మాకు 1 రూపాయి కాదు, 5 నెలలకి 10 ఎకరాలు అందరికీ రుణమాఫీ జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా. నిన్నటి వరకు కూడా చేశారంట కదా. 3 ఎకరాలు ఉంది, 3 లక్షలు ఉంది లోను. ఇప్పుడు 3 సంవత్సరాల సైతం అట్నే ఉంటుంది పెండింగ్, 1 రూపాయి కూడా కట్టగలను. రైతు భరోసా పడ్డదా మీకు? రైతు భరోసా కూడా వాళ్ళే అన్నది, ఏదో జర లింక్ ఉందంట, అది వాళ్ళే. అప్పుడు కేసీఆర్ వెళ్ళిపోయే ముందర చేసుకున్నాం మేము. ఈయన వచ్చిన కాడికి వెళ్ళి మళ్ళీ కొత్త పాస్బుక్లో తీసుకోలేదు.